విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సరస్వతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు అభయమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఇవాళ రాత్రి 1:30 నుంచే భక్తులు పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల మేర బారులు తిరిగి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ ప్రత్యేకత ఏంటి, అమ్మవారి అలంకరణ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవాళ అమ్మవారిని దర్శించుకునే వారికి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది తదితర అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి దుర్గగుడి సంబంధించి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నాం. స్వామి, ఇవాళ 8వ రోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, ఇవాళ ప్రత్యేకత ఏంటి స్వామి? జై దుర్గాదే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇవాళకి 8వ రోజు. మరి ఇవాళ అమ్మవారికి వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవిగా అమ్మవారిని బంగారు వీణ మీటుతున్నటువంటి ఒక చేతుల్లో పుస్తకము, వరద అభయహస్తాలు, మరి ఆ అమ్మవారు బంగారు వీణ మీటుతూ ఉన్నటువంటి సుందర మనోహరమైనటువంటి యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి రూపం మనం దర్శనం చేసుకుంటున్నాము. ఈరోజు అర్ధరాత్రి 1:30కే అమ్మవారికి సరస్వతీదేవిగా వాగ్దేవిగా అలంకారం చేసి సర్వాలంకారయుక్తంగా దర్శనం ఇవ్వటం జరిగింది. ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము, సరస్వతి అమ్మవారిది. ఈ నక్షత్రం వాగ్దేవతా స్వరూపము. మరి ఆ నక్షత్రంలో గనక మనం విద్యాభ్యాసం గనక చేస్తే సకల విద్యలు సిద్ధిస్తాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి అటువంటి మహోన్నతమైనటువంటి యొక్క స్వరూపం దుర్గాదేవి స్వరూపము. ఈ దుర్గాదేవి స్వరూపంలో అందున దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూపిణి. వాగ్భవ బీజాధిష్ఠురాలుగా ఆవిడ ఖ్యాతి చెంది ఆవిడ యొక్క అనుగ్రహంతోనే ఈ సకల చరాచర జగత్తు తేజోవంతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలిగి ఉంటున్నది. అటువంటి జ్ఞాన సరస్వతిని అమ్మవారిని కనుక మనం ఈరోజు దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అందున ముఖ్యంగా విద్యార్థులకి ఇవాల్టి రోజున అమ్మవారిని దర్శనం చేసుకున్న, అమ్మవారిని ఇంటి దగ్గర కనీసం ఆ సరస్వతి నామాల్ని ఉచ్చరించిన వారికి తేజోవంతమైనటువంటి ఆయుష్ కలిగి జ్ఞానవృద్ధి కలుగుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రజలు అందరూ కూడాను సుఖశాంతులతో ఉండాలని, మరి పాడి పంటలు సమృద్ధిగా పండి కర్షకులు, వ్యాపారులు అందరూ కూడాను వృద్ధి చెంది రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలి అని చెప్పని ఈరోజు మూలా నక్షత్రం రోజున మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరివార సమేతముగా సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సౌమంగళ్య ద్రవ్యాలు సమర్పణ చేసి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేకించి పూజా కార్యక్రమం నిర్వహింప జరుగుతున్నది. మరి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల మధ్యన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఉంది. మరి రేపటి రోజున దుర్గాష్టమి, చతుర్వేదాలకి మూల తల్లి అయినటువంటి అమ్మవారు. అందువల్ల రేపు కూడాను మనకి చతుర్వేద సభ కార్యక్రమము ఇవన్నీ కూడాను అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరము 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. కారణం ఏంటంటే కాలకృత్యంలో వచ్చినటువంటి లోపాల వల్ల కాలచక్రంలో ఒక తిథి వృద్ధి చెందినప్పటికే మరి 11 రోజులు మనం కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. అందుకని వాళ్ళ 8వ రోజు యాక్చువల్గా దుర్గాష్టమి రావాలి, కానీ వాళ్ళ సప్తమి మూలా నక్షత్రము విశేషమైనటువంటి రోజు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరి దరిదాపుగా సుమారుగా
2 లక్షల మంది దర్శనం చేసుకుని ఉంటారు. ఇప్పటికే రాత్రి 1:30 నుంచి కూడాను నగరం అంతా కూడాను భక్త సాంద్రతతో అధికమైపోయి ఉన్నది. వీరందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడాను సర్వతోముఖ అభివృద్ధిగా వృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు ఈటీవీ సాంకేతిక వర్గానికి యాజమాన్య వర్గానికి కూడాను శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి దివ్య శుభాశీస్సులు. ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది, అమ్మవారి దర్శించుకున్న వాళ్ళకి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది? ఇవాళ అమ్మవారిని అసలు ఉచ్చరిస్తేనే, నామం ఉచ్చరిస్తేనే చాలు. ఆవిడ పేరే దుర్గా. దుర్గా అంటే సకల దుర్గతుల్ని కూడాను నివారణ చేసేటటువంటి నామం. అటువంటి నామం త్రిశక్తి స్వరూపిణి. అందువల్ల అమ్మవారిని అసలు పూజే కాదు, నామం ఉచ్చరిస్తే చాలు. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే సర్వదేవతలకి ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. మొత్తంగా నవరాత్రుల్లో ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో పుణ్యం ఫలం దక్కేటటువంటి ఈరోజు మూలా నక్షత్రం కావడం, అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి ఇవాళ ఎంతో పుణ్యప్రదమైనది. ఇవాళ ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని తగిన పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి దుర్గాగుడి స్థానాచార్యులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇవాళ ఎంత సమయం అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గగుడి అంతరాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ డిస్ప్లేలు పెట్టి బయట ప్రస్తుతం చూపిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారి దర్శించుకొని ఇవాళ వారి యొక్క కోరికను తీర్చుకుంటున్నారు. మొత్తంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, తమ సుఖ సంతోషాలు ఇవ్వాలని, అలాగే మంచి జరగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి దర్శన భాగం కల్పించేలా దుర్గగుడి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు 3:30 దుర్గగుడికి రాబోతున్నారు. వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా భద్రతాపరంగా, నిఘాపరంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలన్నింటి కూడా ప్రస్తుతం భద్రతాపరంగా సమీక్షిస్తూ ఉన్నారు. అంత తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఇవాళ అర్ధరాత్రి అయినప్పటికీ కూడా, ఆ తదుపరి అయినప్పటికీ కూడా అమ్మవారి దర్శనం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది దుర్గగుడి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.